మన సమాజం ఎటుపోతోంది అని చాలామంది లెక్చర్స్ ఇస్తుంటారు, కానీ ఒక్కొక్కసారి భయం వేస్తుంది. అడ్వకేట్లను కొడుతున్నారు, పోలీసులను కొడుతున్నారు, డాక్టర్లను కొడుతున్నారు, జర్నలిస్టులను చంపుతున్నారు. ఈ విధంగా చేస్తూ పోతే సమాజం ఎక్కడికి పోతోంది? నిన్న కళ్యాణ్ దుర్గంలో ఈ సంఘటన చూస్తే ఎంత బాధ వేస్తుందంటే, కర్ణాటక న్యాయవాదిపై పచ్చమూక దాడినది. పచ్చమూక, ఎర్రమూక, ఇంకొక మూక ఈడ కాదు, పార్టీలకు ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. ఇది ఏం జరిగినా ఎవరైనా సరే అడ్వకేట్ ఏ రాష్ట్రం నుంచి ఎక్కడికైనా వచ్చి వాదించవచ్చు. అది ఆయన వృత్తిలో భాగంగా వచ్చి ఏదో ప్రతివాదికి వాదికి ఏదో మధ్యలో ఈయన వాదించడానికి వస్తే ఆయన పైన ఈ విధంగా దాడి చేయడం ఎంతమాత్రం కరెక్ట్? అంటే లాయర్లకే రక్షణ లేకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? నిజంగా ఒకసారి ఆలోచిస్తే భయం వేస్తుంది. ఇంకా జర్నలిస్టులను చంపడం అంటే అది ఇంకా మామూలు విషయం కాదు. ఆల్రెడీ ఎన్నోసార్లు జరిగాయి. ఇక లాయర్లు దిక్కు లేదు, పోలీసులకు దిక్కు లేదంటే ఇంకా ఈ రాజ్యాంగ వ్యవస్థ లేదా ప్రజాస్వామ్యంలో ఇక మనుగడ ఏ విధంగా ఉంటుంది అనేది సాధారణ ప్రజలకు ఇదొక ప్రశ్నార్థకంగా మారింది. చూడండి, స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఓ కేసులో వాదనలు వినిపించి తిరిగి బళ్ళారికి వెళ్తున్న కర్ణాటక న్యాయవాది, బళ్ళారి బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు వై కొట్రేస్పై స్థానిక టీడీపీ నేతలు, సరే వాళ్ళ పార్టీకి సంబంధం లేదు కానీ ఇది కళ్యాణ్ దుర్గానికి చెందిన ఒక నేత కుమార్తెను బళ్ళారికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం జరిపించినంట. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె పుట్టింటికి చేరుకొని భర్త అత్తపై వరకట్న వేధింపులు, చిత్రహింసలు కేసు పెట్టింది. ఈ కేసు విషయంగా స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వివాదం నడుస్తుంది. ఇదే కేసు ఆమె భర్త అత్తకు అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో కక్షిదారులతో కలిసి బుధవారం కళ్యాణ్ దుర్గంలోని కోర్టుకు న్యాయవాది వై కొట్రేస్ హాజరయ్యారు. సాయంత్రం వారెంట్ను రద్దు చేయించి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. బైపాస్ రోడ్లోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకోగానే గోళ్ళ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాన్ని అడ్డం పెట్టి న్యాయవాది కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న న్యాయవాదితో పాటు అతని క్లయింట్లపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. స్థానికులు వారిస్తున్నా వినకుండా లాయర్ అయితే ఏంటి, జడ్జి అయితే ఏంటి అంటూ దుర్భాషలాడుతూ రెచ్చిపోయారంటూ కూడా రాశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న దుకాణదారులు దాడిని అడ్డుకుని న్యాయవాదిని సురక్షితంగా కళ్యాణ్ దుర్గం పట్టణ పోలీస్ స్టేషన్కు చేర్చారు. అయితే అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకొని న్యాయవాదికి సహకరించిన స్థానికులపై దాడికి యత్నించారు. అంటే స్థానికుల పైన కూడా అదే విధంగా ఇరుచుకుపడ్డారంటే వీళ్ళు పార్టీకి సంబంధం లేదు, కానీ ఇది ఒక అమ్మాయికి సంబంధించిన మ్యాటర్. ఇది దీంట్లో ఈ రాజకీయాలు ఆపాదించడం మామూలే ఇవన్నీ. సరే, ఈ విధుల్లో ఉన్న సిఐ హరినాథ్ ఏం చేసినాడు, వెంటనే ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అంటే పోలీస్ స్టేషన్ ముందరే ఏకంగా దాడికి ప్రయత్నించినారంటే ఇంకా పోలీసులు ఎందుకు? ఇది పోలీస్ స్టేషన్లోనే భయం లేకుండా పోతోందంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఏంది? లాయర్కే రక్షణ లేకుండా పోతే ఇక ఏం చెప్పాలబ్బా మనము. సరే, ఏదేమైనా కూడా మొత్తం మీద అయితే న్యాయవాది ఫిర్యాదు మేరకు గోళ్ళ గ్రామానికి చెందిన వెంకటేష్తో పాటు 8 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే టీడీపీ నేతల నుంచి ఫిర్యాదు స్వీకరించి న్యాయవాది వై కొట్రేస్పై కూడా కేసు నమోదు చేశారంట. ఇది భలే ఉందబ్బా. అసలు లాయర్ పైనే కేసు పెట్టడం ఏంది? అసలు లాయర్ ఏం చేశారు? అవును, ఆయన వృత్తిలో భాగంగా ఆయన అవతల మంచా చెడా అది తర్వాత విషయం. ఆయన వచ్చినారు, ఆయన కారుకే అడ్డం పోయి ఆయన్నే కొట్టి మళ్ళీ ఆయన మీదే కేసు పెట్టినారంటే ఇది సూపర్ అబ్బా. కర్ణాటక న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ కళ్యాణ్ దుర్గం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి, వైస్ ప్రెసిడెంట్ టి రామాంజనేయులు, సీనియర్ న్యాయవాదులు హనుమంత్ రెడ్డి, దేవేంద్ర, కర్ణం తిప్పేస్వామి, మల్లికార్జున, బీటీ రామాంజనేయులు, సంపత్ కుమార్, తిమ్మప్ప చౌదరి, పట్టాభి, హరిచక్రవర్తి, సుదర్శన్, ముత్యాలు, తిప్పేస్వామి, మంజు, టిపి కిరణ్ వీళ్ళందరూ కూడా విధులను బహిష్కరించి కోర్టు అంటే 2 రోజుల పాటు కోర్టులో నిరసన వ్యక్తం చేశారంట. బళ్ళారి బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు వై కొట్రేస్పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వీరు డిమాండ్ చేశారంట. ఏది ఏమైనా దారుణం. ఒక అడ్వకేట్ని ఈ విధంగా అడ్డగించి మరీ కొట్టేకపోయినంటే కొట్టేసినారులేండి. ఇది పరిస్థితి. ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి మరి ప్రజలారా.